అలీ ఖాన్ పైన దాడి సంబంధించిన ఘటన ఇప్పటికే మీకు తెలిసిందే. సో అక్కడ నిందితుని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. షరీఫుల్ ని అదుపులోకి తీసుకొని ఈ రోజు ఉదయాన్నే సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్లారు. ఆయన తీసుకొని సీన్ రికన్స్ట్రక్షన్ లో భాగంగా వారు పోలీసులు ఇంకా సాక్ష్యాల కోసం సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన షరీఫుల్ ఇక్కడ మీకు ఆరోమార్లో కనబడుతున్నటువంటి ఆ వ్యక్తియే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తి. సైఫ్ అలీ ఖాన్ పైన కత్తితో 6 సార్లు దాడి చేసిన వ్యక్తి ఆయన్ని ముంబై పోలీసులు ఇప్పటికే పట్టుకున్నారు. సీన్ రికన్స్ట్రక్షన్ లో భాగంగా ఆయన్ని ఏం జరిగింది, ఎలా పైకెక్కావు, సైఫ్ అలీ ఖాన్ అక్కడే ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది, నువ్వు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మొదట ఏ రూమ్లో ఉన్నావు, ఎక్కడ దాక్కున్నావు, ఆ తర్వాత ఏం చేస్తావు అనే విషయం పైన ఒక్కొక్కటిగా ఆయన చేత సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూ మరిన్ని ఆధారాలను సమకూర్చుకునే ప్రయత్నంలో ముంబై పోలీసులు ఉన్నారు. ఎస్ మీరు చూడొచ్చు, ఆయన మొదటగా ఒక బస్టాండ్ దగ్గర తీసుకొచ్చారు. ఆ సమయం వరకు 1:37 వరకు ఈ రాత్రి వరకు నువ్వు ఎక్కడున్నావని చెప్పి ఆయన క్వశ్చన్ చేసినప్పుడు పోలీసులు ఆయన చెప్పిన ప్రకారం ఒక దగ్గర బస్ స్టాప్కి వచ్చారు. ఇక్కడ కనబడేటువంటి ఈ బెంచ్ పైనే ఇలా పడుకొని ఉండిపోయాను, ఈ బెంచ్ పైన ఇలా ఉన్నానని చెప్పి కూడా ఆయన చూపిస్తున్నారు. ఎస్ మీరు చూడొచ్చు, ఆ బెంచ్ పైన అలా పడుకొని ఉన్నారు. ఆ తర్వాత నేను సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్ళాను అని చెప్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర ఎటువంటి విధంగా నువ్వు పైకెక్కావు, ఎలా నేను అనుమతించారు, పోలీసులు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అనుమతించారా లేదా నువ్వు గోడలు దునికి లోపలికి వెళ్ళావా, లేకపోతే ఏం జరిగిన విషయంలో కూడా పోలీసులు ఆయన క్వశ్చన్ చేస్తుంటే పోలీసులకు ఆయన ఆ సీన్ని రికన్స్ట్రక్షన్ చేసి చూపిస్తున్నారు. పలు కీలక ఆధారాలని ఈ సీన్ రికన్స్ట్రక్షన్ ద్వారా పోలీసులు సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది. పలు కీలక ఆధారాలతో పాటుగా పలు సాక్ష్యాలను కూడా పక్కాగా పోలీసులు సమకూర్చుకున్నారు. అయితే ఇవాళ హాస్పిటల్ నుంచి కూడా సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ కాబోతున్నారు. ఎస్ దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. ఎస్ గోపి, ఏం జరిగింది సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి దాడి ఘటనలో సీన్ రికన్స్ట్రక్షన్ లో ఎటువంటి ఆసక్తికర విషయాల్ని సాక్ష్యాలని పోలీసులు రాబడుతున్నారు? మనోజ్, ఈ కేసులో మొదట ఏదైతే దొంగతనానికి వచ్చి అతను పట్టుబడ్డ తర్వాత అనేక అంశాలపైన పోలీసులు అయితే నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా అతను ఒక బంగ్లాదేశీయుడు అవడము, అతను ఇండియాలో అక్రమంగా చొరబడము, కొంతకాలంగా ముంబైలోనే వేరే పేరుతో తలదాచుకోవడము, వీటన్నిటినీ కూడా పోలీసులు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి సంబంధించి అతను అంత సునాయాసంగా ఎలా వెళ్ళగలిగాడు అన్న దానిపైన ఇంకా పోలీసులకు అనేక అనుమానాలైతే ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ, హై సెక్యూరిటీ ఉంటుంది, అట్లాంటి ఇంట్లోకి ఏ విధంగా చొరబడ్డాడు అన్నదే చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తిగా సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి నిందితుడిని తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ అతను ఏ విధంగా లోపలికి వెళ్ళాడు, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు అక్కడే వేచి చూశాడు, ఆ తర్వాత ఎలాంటి పెనుగులాటలు జరిగాయి, అప్పుడు సైఫ్ అలీ ఖాన్ వచ్చిన తర్వాత అతని పైకి ఏ విధంగా దాడికి పాల్పడ్డాడు అన్న దానిపైన కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీంట్లో చాలా కీలక సాక్ష్యాలను ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. అయితే అతను లోపలికి వెళ్ళిన సమయంలో అతను ఎవరు ఎందుకు గుర్తించలేదు, ఆ సెక్యూరిటీని ఏ విధంగా దాటుకొని లోపలికి వెళ్ళగలిగాడు, ఇప్పటి వరకు కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇదంతా సెక్యూరిటీ కొలాప్స్ అంటూ కూడా మనం భావిస్తూ వచ్చాం. అయితే వీటన్నిటిని ఏ విధంగా దాటుకొని వెళ్ళాడు అన్న దానిపైనే పోలీసుల సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది. అదేవిధంగా ఆయన ఇంట్లో కూడా పని మనిషితోటి పెనుగులాటకు సంబంధించి కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ పైన ఏ విధంగా దాడికి పాల్పడ్డాడు, అతను తెచ్చిన మారణాయుధాన్ని సైఫ్ అలీ ఖాన్ బాడీలో ఏ విధంగా విరిగిపోయింది, అంటే ఆ పెనుగులాట ఎంత తీవ్రతగా ఉంది అన్న దానిపైన కూడా కొంత సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని కీలక సాక్ష్యాలను అయితే పోలీసులు సంపాదించడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీలకి ఎలా చొరబడ్డారు? గేటెడ్ కమ్యూనిటీ లోపలికి చాలా పెద్ద మొత్తంలో సెక్యూరిటీ ఉంటుంది. 11, 12, 4 రెండు కూడా సైఫ్ అలీ ఖానే ఉంటున్నారు. ఆయనకు కూడా వ్యక్తిగత సిబ్బంది సెక్యూరిటీ కూడా ఉన్నారు. సో ఇంతమంది కళ్ళు కప్పి లోపలికి వెళ్ళేటువంటి ఆ సమయం, ఆ సీన్ ని పోలీసులు రికన్స్ట్రక్ట్ చేశారా? ఎలా వెళ్ళి ఉంటాడు? అయితే మొదట అతను ఒక సేల్స్ మ్యాన్ రూపంలో, అంటే ఈ ఆన్లైన్ సర్వీసెస్ వచ్చినాయి, దీంతో భాగంగానే అతను లోపలికి ఏదో ఫ్లోర్ పేరు చెప్పి లోపలికైతే ప్రవేశించినట్టుగా కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ తర్వాత మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఏదైతే ఇల్లు అనుకూలంగా ఉంటుందో ఆ ఇంటి కోసం మాత్రమే అతను ఆ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళడం జరిగింది. లిఫ్ట్ లో వెళ్తే అతను మిగతా ఇళ్లను సెర్చ్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి అతను కేవలం స్టెప్స్ ను ఎంచుకోవడానికి కూడా అదే ప్రధాన కారణం అనేది కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే ఫ్లోర్ కి కూడా అతను ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ లో అది పార్సల్ అయినా ఆన్లైన్ డెలివరీస్ అయినా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు అందులో ఉన్నారు కాబట్టి పక్కాగా వాళ్ళ నుంచి సమాచారం తీసుకొని అనుమతించండి అంటే కానీ అనుమతించే పరిస్థితి. సో అంత ఈజీగా సెక్యూరిటీ వాళ్ళు అనుమతించాలంటే సెక్యూరిటీ లోపం కూడా ఉందనే విషయాన్ని పోలీసులు గమనిస్తున్నారా?
ఖచ్చితంగా దీంట్లో సెక్యూరిటీ కొలాప్స్ అనేది డే 1 నుంచి కూడా పోలీసులు చెప్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో అది అంతా మొబైల్ యాప్ ద్వారానే ఈ యొక్క ఆపరేటింగ్ అంతా జరుగుతుంది. గేట్ వద్ద ఎవరైతే వచ్చారో అతను ఫోటో పెడితేనే గేట్ లో రానియడానికి కూడా ఇంటి ఓనర్ పర్మిషన్ ఇస్తే తప్ప అతనికి లోపలికి అనుమతి ఉండదు. రెండవది ఎవరైతే సెక్యూరిటీ వద్దనే ఈ యొక్క పార్సల్స్ అన్నింటిని కూడా వదిలివేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా సెక్యూరిటీ ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ కి సంబంధించి కూడా కొన్ని సూచనలు కూడా త్వరలోనే పోలీసు వారి నుంచి కొన్ని సూచనలు కూడా వెళ్లే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇట్లా అత్యంత సంపన్నులు అదేవిధంగా సెలబ్రిటీస్ ఉన్న ఏరియాలో ఇది చాలా సెక్యూరిటీ కొలాప్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేట్ లోపలికి ప్రవేశించడం అనేది కూడా పెద్ద సాహసమే అవుతుంది. కాబట్టి ఈ యొక్క సెక్యూరిటీ లోపాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా అతను ఇంటికి వెళ్లడము ఫ్లోర్ లో కూడా అన్ని ఫ్లోర్లను అతను చెక్ చేసుకుంటూ 11th ఫ్లోర్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. 11th ఫ్లోర్ లో సైఫ్ అలీ ఖాన్ ఇంటిని చూసిన తర్వాత ఇది అదునుగా భావించి అతను ఆ ఇంట్లోకి ఫైర్ ఎగ్జిట్ ద్వారా ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత అతను అక్కడే నక్కి ఉండి అదను చూసుకొని లోపలికి వెళ్లి దాడికి పాల్పడడం జరిగింది. దాదాపు 1 కోటి రూపాయలన్నా ఈ ఇంట్లో దొరుకుతాయనేది అతను భావించిన తర్వాతే అతను ఆ ఇంట్లోకి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు అయితే కొంత సమాచారాన్ని నిందితుల వద్ద సేకరించడం సైఫ్ అలీ ఖాన్ ఈ అపార్ట్మెంట్ లో ఈ ఫ్లోర్ లో ఉంటాడు, ఇక్కడే మనం సేఫ్ గా దొంగతనం చేసుకొని వెళ్ళొచ్చు, దొంగలించుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారా? ఏదేమైనా పర్లేదు లోపలికి వెళ్ళి ఎవరిదో ఒక ఇంట్లో దోచుకోవచ్చు అనే ఒక ఆలోచనలో ఉన్నారా? ఆయన ఆ గంట సేపు పాటుగా 2 గంటల 33 నిమిషాల వరకు కూడా ఎక్కడ దాక్కున్నారు? ఇటువంటి క్వశ్చన్స్ పైన పోలీసులకు ఎటువంటి సమాచారం తెలుస్తోంది? ప్రస్తుతం ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ కు సంబంధించి పోలీసులు అయితే ఎటువంటి విషయాలను బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అతను లోపలికి వెళ్ళడానికి అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అనేది మాత్రం అతనికి తెలియదు. ఒక సంపన్నుడు ఆ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్తే ఖచ్చితంగా భారీ మొత్తంలో నగదు లభిస్తుందన్న ఉద్దేశంతో అతను ఆ ఇంట్లోకి చొరబడ్డట్టుగా అయితే పోలీసులు నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా అతను లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఈ రోజు ఉదయం కూడా అదే అంశాన్ని కూడా పోలీసులు నిందితుని ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఏ విధంగా లోపలికి వెళ్ళాడు, ఎంతసేపు అక్కడే నక్కి ఉన్నాడు, ఆ తర్వాత ఏ విధంగా దాడికి పాల్పడ్డాడన్న దానిపైన కూడా ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్స్ లో పూర్తిగా వీడియోగ్రఫీని కూడా సేకరించడం జరిగింది. అతను నిందితుడు వెళ్ళడము బయటికి రావడంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ కెమెరాల మధ్యలోనే అతను ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇవన్నీ కూడా రేపు కోర్టులో సబ్మిట్ చేయడానికి ఒక కీలకమైన ఆధారం అవుతుంది. కాబట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చాలా ఈ కేసులో చాలా కీలకంగా మారడం జరిగింది. అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి సంబంధించి కూడా నిందితుల వద్ద అనేక కీలక అంశాలను అయితే ప్రస్తుతం పోలీసులు రాబట్టారు. ఈ రోజు సాయంత్రం సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మరొకమారు పోలీసులు సైఫ్ అలీ ఖాన్ ను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. అతను దాడికి ఏ విధంగా అతని పైన దాడి జరిగింది, అతను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోగలిగాడు అన్న దానిపైన కూడా ఆయన నుంచి కూడా ఒక స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. మొదటి నుంచి కూడా ఈ షరీఫుల్ కి ఎవరైనా సహకరించారా, ఎవరైనా సహకరించి ఉంటేనే ఆ రకంగా లోపలికి వెళ్ళి ఉండే అవకాశం ఉంది, లేకపోతే అంత ఈజీగా లోపలడం కష్టం అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా ఎవరికైనా సహకరించారా? ఆయన ఎవరికైనా సహకరించారా లోపలికి వెళ్ళడం కోసం కానివ్వండి, అక్కడ దాడి ఘటనలో అంత ఈజీగా బయటకు రావడం కోసం కానివ్వండి, ఎవరైనా సహకరించి ఉంటారా? అయితే ఈ కేసులో మొదటి నుంచి కూడా పోలీసులు స్థానికంగా దొంగతనం చేయడానికి మాత్రమే వచ్చారనేది మాత్రం భావించారు. అయితే ఎప్పుడైతే నిందితుడు అరెస్ట్ అయిన తర్వాత అతను అక్రమంగా భారతదేశంలో చొరబడ్డాడు అన్న తెలిసిన తర్వాత అతను కేవలం డబ్బులు ఇక్కడ డిమాండ్ చేసేందుకు కేవలం మారు పేరుతోటి ముంబై నగరం అంతా తిరుగుతూ సంపన్నులు ఉండే ప్లేసెస్ వీటన్నిటిని కూడా అతను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం జరిగింది. సో అతను చొరబడ్డ తర్వాత కొంతకాలంగా ముంబైలో ఉన్న నేపథ్యంలోనే అతను ఇవన్నీ కూడా వివరాలు సేకరించారు. ఎక్కువ డబ్బులున్న వ్యక్తులు ఎక్కడ ఉంటారు, వాళ్ళ వద్ద ఎటువంటివి ఉంటాయి, వాళ్ళకు మనం ఏ విధంగా ఆ ఇంట్లోకి వెళ్తే ఈజీగా డబ్బులను డిమాండ్ చేయొచ్చు, ఆ ఇంట్లోకి చొరబడడానికి ఎటువంటి మారణాయుధాలను తీసుకువెళ్తే వాళ్ళు భయభ్రాంతులకు గురై తాను డిమాండ్ చేసే డబ్బులు ఇస్తారు. ఇటువంటి అంశాలపైనే అతను ప్రధానంగా దృష్టి సారించాడు అనేది మాత్రం పోలీసుల ఇంట్రాగేషన్ లో వాళ్ళు తెలుసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనా ఈ కేసులో ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత చాలా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం తెలుస్తుంది మనోజ్. రైట్ గోపి, సో మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసినటువంటి ఆ షరీఫుల్ సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా పోలీసులు ఈరోజు ఉదయాన్నే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఆయన ఒక సేల్స్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చారట. ఆ తర్వాత ఎక్కడో చోట
ఎక్కడైనా పర్లేదు, ధనికులు ఉండేటువంటి ఆ ప్రాంతం కాబట్టి అంతా కూడా చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, ప్రముఖులు ఉండేటువంటి ఇల్లు కాబట్టి ₹1 కోటి ఎక్కడో చోట దొంగలించుకుందామని చెప్పి ఆయన ఎంట్రీ ఇచ్చేశారు. అలా అందరి స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోయి సైఫ్ అలీ ఖాన్ అక్కడ ఉన్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఇల్లు ఇదనే విషయం కూడా ఆయనకు తెలియదన్నట్టుగా ఆయన చెప్తున్నట్టు తెలుస్తోంది. మొదటగా ఎక్కడికి వచ్చావు, ఎలా వచ్చావు అని చాలా సీన్ టు సీన్, పిన్ టు పిన్ గా పోలీసులు ఆయన దర్యాప్తు చేస్తున్నారు. ఆయన సీన్ రికన్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి సాక్ష్యాలని, ఆధారాన్ని పోలీసులు రాబట్టని తెలుస్తోంది. చూద్దాం మరి సైఫ్ అలీ ఖాన్ విషయంలో ఇంకా ఎటువంటి అంశాలు బయటకు రాబోతున్నాయి. ఈ సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన ఈ వ్యక్తికి సహకరించింది ఎవరు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేయడం గల కారణం ఏంటి? ఈ రోజు అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంటికి రాబోతున్నాడు, డిశ్చార్జ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి సైఫ్ అలీ ఖాన్ సంబంధించిన ఈ ఘటనలో ఏం జరగబోతుంది అనేది.